పల్లవి టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, స్టాఫ్ కు బీజేపీ నాయకులు అమర్నాథ్ సారంగుల తరపున 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వికసిత్ భారత్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ యువతకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అమర్నాథ్ సారంగుల. నేటి యువతే దేశ భవిష్యత్తు నిర్మాతలని నమ్మే వ్యక్తి అమర్నాథ్. పల్లవి టీవీ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ అందిస్తున్నారు అమర్నాథ్ సారంగుల. గోల్డెన్ జూబ్లీ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అంటే ఒక ప్రత్యేకమైన హైదరాబాద్ లో టెంపుల్ ఇది ఒకటి. సో కృష్ణుడి గురించి ప్రత్యేకంగా మీరేం చెప్తారు? కృష్ణుడు దేవాది దేవుడు అనమాట, అందరికీ సోర్స్. మనకి శాస్త్రంలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో బ్రహ్మదేవుడు మొట్టమొదటి వ్యక్తి అనమాట. ఆయన చెప్తున్నాడు, ఆయన ఒక రియలైజేషన్ ఏమంట, ఆయన ఆది పురుషుడు అంటే సర్వకారణ కారణం, అంతటికి మూలం ఆయన అని చెప్తున్నారు అనమాట. సో అది మనకి భగవద్గీత చూస్తే తెలుస్తుంది. ఎవరు కూడా విశ్వరూపాన్ని ఎవరు చూపించలేదు. కృష్ణుడు భగవద్గీతలో మొత్తం ఆయనలో చూపించారన్నమాట విశ్వరూపాన్ని, విరాట్ రూపాన్ని. సో అలా చాలా లీలలు చేస్తారనమాట, నో బడీ ఎల్స్ కుడ్. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట, కృష్ణ ఇస్ సుప్రీం పర్సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. మనకి శాస్త్రంలో చక్కగా భగవద్గీత, భాగవతం, వేదాల్లో మనం చక్కగా చదివితే, ఒక గురు పరంపరలో మనకి చదివితే మనకి అన్నీ తెలుస్తాయి అనమాట. అది ఇస్కాన్కి వచ్చిన తర్వాత నాకు కూడా తెలిసింది. ముందు కూడా నేను ఎవరో దేవుడు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట, క్లారిటీ ఇస్తాం ఇక్కడ. రూపాయల మనకి చక్కగా ఎగ్జాంపుల్స్తో చక్కటి శాస్త్రాల నుంచి అన్ని మనకి సారాన్ని ఇచ్చారనమాట. కృష్ణుడు ఎలా దేవాది దేవుడు అనేది నిరూపించారనమాట చక్కగా. మీ సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటున్నాయి ఇక్కడ? నేను జనరల్గా ఒక బీటెక్ చేశాను, ఇంజనీరింగ్ చేసిన తర్వాత 5 years జాబ్ చేశాను ఎలక్ట్రానిక్ ఇంజనీర్గా. వచ్చిన తర్వాత మన టాలెంట్స్ ప్రకారంగా నాకు ఎలాగైతే ఒక జ్ఞానం వచ్చిన తర్వాత నా లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిందో, మంచి చక్కని దారిలో ఆధ్యాత్మికంగా చక్కగా ముందుకెళ్తున్నాను. సేమ్ హ్యాపీనెస్ ఐ వాంట్ టు షేర్ విత్ అదర్స్. సో ఎస్పెషల్లీ యూత్కి మేము ఇలా నాలెడ్జ్ని షేర్ చేస్తూ, వాళ్ళ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ, వాళ్ళని ఆధ్యాత్మికంగా ముందు తీసుకెళ్తే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి వాళ్ళని వదిలించేసి చక్కగా మంచి దారిలో తీసుకెళ్తాం అనమాట. సో అది మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అన్నాం కాబట్టి వేరే వాళ్ళకి యూ వాంట్ టు గివ్ సేమ్ ఎక్స్పీరియన్స్, సేమ్ హ్యాపీనెస్ టు అదర్స్ ఆల్సో. సో అది హరే కృష్ణ. అలా నేను ఐ టేక్ కేర్ ఆఫ్ యూత్ ప్రీచింగ్. ఐ గో టు సమ్ కాలేజెస్ అండ్ ప్రీచ్. అండ్ చాలామంది టెంపుల్ కూడా వస్తుంటారు యూత్స్, వాళ్ళకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం అనమాట, గైడెన్స్ కూడా ఇస్తుంటాం అనమాట. దాని తర్వాత మేము ఐ గో టు అదర్ ప్లేసెస్ ఆల్సో, నల్గొండ, మిర్యాలగూడ, దేర్ ఆల్సో ఐ గివ్ క్లాసెస్ based on Bhagavad Gita. Here, especially this stall, we register for the youths. Those who are coming to this festival, especially for youth, we have 2 special programs here. We have 8 session course, Discover Yourself, explore the joy within. So everybody searching for happiness, right? So when they come in contact with this kind of courses, they'll understand we are not this body, we are soul, and who is God, how to get real happiness, why we are suffering in this world, what is the goal of life. All these questions will be answered. And we have another course called Vedic Lifestyle course. People are searching for they want to transform their life. Oh, this is a platform where they just within 1 month they'll get all the questions, all their questions will be answered, and they'll develop very nice good lifestyle. All the bad habits will be eradicated. Allah. Hare Krishna. Thank you so much. Hare Krishna. థ్యాంక్ యూ. గోల్డెన్ జూబ్లీ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎగ్జిబిషన్ అయితే సూపర్ అయితే ఉంది. చూసామంతా ప్రతి ఒక్క కృష్ణుడికి ఐటమ్స్ సంబంధించినవి ఏది ఒక్కటి చూసినా చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ గురించి కావచ్చు, సో అక్కడ టెంపుల్ గురించి కావచ్చు, మీరేం చెప్తారు? యాక్చువల్లీ హరే కృష్ణ అందరికీ. సో ఇప్పుడు మీరు చూసే ఈ డెకరేషన్ దీని వెనక చాలా డివోటీస్ యొక్క కృషి, కష్టం అనేది ఉంది. అండ్ ఆల్సో ఈ 50 ఏళ్ళు పూర్తి చేయగలిగడానికి ప్రధాన కారణం దృష్టి. స్థాపకాచార్యులు, ఇస్కాన్ స్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు 50 సంవత్సరాల ముందే ఇక్కడ హైదరాబాద్లో ఇంత వేగంగా ప్రచారం కావాలి, ఇంకా 50 ఏళ్ళు కాకుండా ఇంకా వెళ్ళాలి అని చెప్పి శిలా ప్రభుపాదుల వారు ఆ రోజే ఆయన ఒక దండంతో గుడి మీదకి ఎక్కి
ఇక్కడంతా ఈ ల్యాండ్ అంతా మనదే అవ్వాలి, ఇక్కడంతా మన టెంపుల్ స్థాపించాలి, మనము తెలుగు రాష్ట్రాల్లో మొత్తము భగవద్గీత యొక్క ప్రచారం చేయాలి అని చెప్పి శిలా ప్రభుపాదుల వారు 50 ఏళ్ల క్రితమే ఆయన చెప్పారు. అండ్ ఆయన చెప్పిన ప్రకారము అంతకంటే ఎక్కువగానే ఇప్పుడు ప్రచారం జరుగుతుంది అండ్ ఇంకా జరగాలని కోరుకుంటున్నాము. అండ్ ఆల్సో మా టెంపుల్ ఇప్పుడు 50 ఇయర్స్ ముందు కనంటే ఇప్పుడు ఇంకా దివ్యంగా ఇంకా వైభోగంగా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ కూడా చేస్తున్నాము. ఇది 4 days ఫెస్టివల్. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఫస్ట్ అయితే మనకి అసలు ఒక ఐడియాలజీ గురించి తెలుస్తుంది. అసలు ఇస్కాన్ అంటే ఎందుకు తయారు చేశారు, అసలు ఏంది, కృష్ణుడిని ఎందుకు నమ్మాలంటున్నారు, ఎందుకు అంటున్నారు, కృష్ణుడు ఈజ్ ద అల్టిమేట్ ట్రూత్, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ దిట్. అంటే మనం అనుకుంటాం రిలీజియన్ వేరో సైన్స్ వేరో, బట్ వెన్ వీ విజిట్ దిస్ ప్లేసెస్ వీ విల్ అండర్స్టాండ్ దట్ సైన్స్ ఇంకా దేవుడు వేరే వేరే కాదు, సైన్స్ కూడా దేవుడిలో ఒక పార్ట్. ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచంలో ప్రతి జగా ఉన్నాడు, అతనే మొత్తం, అంటే సైన్స్ అతను వేరే కాదు, అంతా దేవుడిలోనే అంతా తెలుస్తుంది. సో మనకి చాలా అర్థమవుతుంది అసలు లైఫ్ అంటే ఏంది, ఎందుకు మనం ఇట్లా అందరు అంటున్నారు వీఆర్ లివింగ్ ఇన్ ఎ మెటీరియలిస్టిక్ థింగ్, మాయా అంటే ఏంది, ఎందుకు భగవద్గీత చెప్పారు శ్రీకృష్ణుడు, ఇట్లా చాలా విషయాల గురించి తెలుస్తుంది మనకు, ఒక హ్యూమన్ ఐడియాలజీ లైఫ్ గురించి తెలుసుకున్నాం. మీరు ఎక్కడ ఉంటారు? నేను నేరెడ్మెట్ ఉంటాను, మన మల్కాజ్గిరి దగ్గర. మీ పేరేంటి? నా పేరు సిద్ధార్థ్ కౌశిక్, నా 17 years. స్టడీ ఏంటి? నేను ఎంపీసీ సెకండ్ ఇయర్లో ఉన్న సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, అది సికింద్రాబాద్లో ఉంది. నేను ఇక్కడ వచ్చినందుకు కారణం అదే, నాకు తెలుసుకోవాలని ఉండే, ఎందుకంటే నాకు చాలా కృష్ణుడి గురించి మీరు ఏం తెలుసుకున్నారు ఇప్పటి వరకు? అంటే నేను ఇప్పుడు ఒక ఆయనని ప్రశ్నలు వేసాను, ఆయన చెప్పిన ప్రకారం మనం ఎప్పుడైనా ఒక మంచి చేసినా ఆ కర్మ ఫలితం మనకి ఏదైతే దొరుకుతుంది కదా, అది ఒక చిన్న పాయింట్లో చెడుగా కూడా మారచ్చు. అంటే ఇప్పుడు అనుకోండి, మనం ఒకరి పాకెట్లో, అంటే మనం ఒకరికి పర్స్ ఇచ్చాం, ఆయన మనకి 10 రూపాయలు ఇచ్చినా కూడా మనకు ఒక థాట్ వస్తుంది, ఇప్పుడు ఈ 10 రూపాయలతో మనం ఏం చేయాలి. అంటే మీ థింకింగ్ ఫ్రమ్ హెల్ప్ ఇట్ వెంట్ టు నేను ఈ 10 రూపాయలతో ఏం నా కోసం యూజ్ చేసుకోవాలి. అంటే మీరు ఆ 10 రూపాయల గురించి ఇప్పుడు ఆలోచిస్తారు, ఆలోచనలో మీ సమయం పోతుంది, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తారు, ఈ వేరే వేరే థాట్స్ వస్తాయి. అదే మీరు ఏదైనా పని చేసినప్పుడు, ఈ పని నేను చేయలేదు, దేవుడు చేశాడు, ఇప్పుడు మనం దేవుడు కృష్ణుడిని అనుకుంటాం కాబట్టి చలో కృష్ణుడు చేశాడు, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ 10 రూపాయలు వచ్చింది కూడా ఒక కాగితంతో సమానం. అంటే మీకు అక్కడ మంచి ఫలితం కూడా రాలే, చెడు ఫలితం కూడా రాలే. ఇట్లా మనకి మోక్షం అంటే ఏంటి తెలిసి వస్తుంది, అప్పుడు మనకి మోక్షం వస్తుంది. అదే మనం కృష్ణ అని చెప్తాం. 50 years వసంతాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. అంటే 50 years కోసం ఎట్లా అంటే ఒక టీం అంతా 50 years ఉండి అందరికీ చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఇంకా గ్రో అయింది. ఒక 30-40 years బ్యాక్ మేబీ కొంతమందికే తెలుసు, కానీ ఇప్పుడు 50 years తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఇస్కాన్ అంటే ఒక వరల్డ్లోని చాలా పెద్ద ఆర్గనైజేషన్ లాగా మారిపోయింది. మన హిందుత్వం గురించి చెప్తే ఓన్లీ హిందూ వాళ్ళకే కాదు, ప్రతి రిలీజియన్ వాళ్ళకి కూడా ఒక ఐడియాలజీ, ఒక ఐడియా వస్తుంది. చాలా అద్భుతంగా అనిపిస్తున్నారు దీని గురించి. థ్యాంక్ యూ. ये बांसुरी बजाते हैं इससे, और ये बांसुरी भगवान के स्वर को सुन करके सब बच्चे लोग भी बहुत खुश होते हैं और भगवान भी बहुत खुश हो जाते हैं, कृष्ण भगवान। और ये राधा जी के भगवान जी बांसुरी बजा के बुलाते हैं राधा जी को, और राधा जी को मोहित करते हैं इसी से। हर समय जब भी उनको राधा जी को बुलाने का होता है तो इस बांसुरी से ही बजा के उनको बुलाते हैं। ये जो है बांसुरी हर घर में आदमी मंदिर में पूजा के लिए रखते हैं, क्योंकि ये शुभ माना जाता है, और घर के दरवाजे पे भी लगा के रखते हैं, शुभ माना जाता है इसको।